నాది కాంతి నాది ఏరుకున్న కలలు నావి ఆట నాది పాట నాది బాట పక్క చోటు నాది బాధ నాది బరువు నాది బతుకు కొరకే బతుకు నాది. ఇక్కడికి అమ్మాయి ఏమన్నా వచ్చిందా? లేదు, రాలేదు. ఓకేనండి. కాలం నా వెంటున్నది గుండె బలం నాకున్నది నిప్పిక్కడ రాజుకుంది నీ కోటకు అంటుకుంది అంటే ఊర్మిళ ఎవరైతే అమ్మాయిలతో పిల్లల్ని కనిపిస్తుందో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఖచ్చితంగా నా డీటెయిల్స్ కూడా ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాయి. అరే కీ ఎక్కడుంది? అవును, నేను ప్రెగ్నెంట్ అయింది, డెలివరీ అయింది 2025లోనే కదా. అక్కడే ఆ ప్లేస్లోనే నా డీటెయిల్స్ మొత్తం ఉండుంటాయి. ఏమైందిరా? ఏం వెతుక్కుంటున్నావు? అదేరా, సీక్రెట్ రూమ్ తాళాలు కనిపించట్లేదు.
ఇదేంటి? నా పేరు లేదు, నా ఫోటో లేదు. అందరి ఫైల్స్ ఉన్నాయి, నాదొక్కటే లేదు. నేనెక్కడో ఏదో పొరపాటు పడుతున్నాను. పిచ్చోడా, అది ఎవరికో కానీ దొరికిందనుకో, వాళ్ళు సీక్రెట్ రూమ్ తాళాలు ఓపెన్ చేస్తే ఇంకేమైనా ఉందా? అప్పుడు ఆ విషయం ఉర్మిళ మేడం గారికి తెలిస్తే మనందరినీ చంపేస్తుంది. వెతుకు. ఇదే నా ఫైల్. చిన్నప్పుడు నా పేరు కృష్ణప్రియ కాబట్టి ఆ ఊర్మిళ నా పేరుని కృష్ణప్రియ అని రాపించింది. ఖచ్చితంగా ఈ ఫైల్లో నా బిడ్డకి తండ్రి ఎవరో తెలిసే అవకాశం ఉంటుంది. రేయ్ నిద్ర మొహమోడా, వెతుకు. ఒరే సెక్యూరిటీ, మేడం. అమ్మా చెప్పండి అమ్మా. ఈ రూమ్ తాళాలు ఇటివరా. అమ్మా తాళాలు కనిపించట్లేదమ్మా, వాడి గురించే వెతుకుతున్నాం. ఎక్కడో పడిపోయామ్మా. ఒరే మెంటల్ ఎదవా, ఈ రూమ్ ఎంత విలువైందో తెలుసా? అలా ఎలా పడేస్తావు? పద వెతుకుదాం. అలాగే అమ్మా, వెతుకుతాం. పదరా. నువ్వు కూడా వెతుకు. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిన, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావును కానా. దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా. ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. ఈ విషయంలో ఊర్మిళ హస్తం ఏమైనా ఉందా? ఈ విషయాన్ని నేనే జీర్ణించుకోలేకపోతున్నాను. ప్రపంచానికి తెలిస్తే ఎలా చూస్తారు? ఎలాగనో ఎలాగనో ఎలాగవేగనో, ఇది ఊహించని బంధం, ఇక నటనే ప్రతి నిమిషం. గాఢాంధకారమవదాన అందమైన లోకం. No! 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 అసలు అసలు
నేను చూసింది నిజమేనా లేకపోతే నేనేమైనా భ్రమపడుతున్నానా? సుబ్బరాజు సుబ్బరాజు నా బిడ్డకి తండ్రి ఏంటి? లేదు, నేనేదో పొరపాటు పడుతున్నట్టున్నాను. నేనేదో పొరపాటు పడ్డాను. అసలు నేను నమ్మలేకపోతున్నాను. అసలు నా కడుపులో పెరిగిన బిడ్డకి సుబ్బరాజు తండ్రి ఏంటి? ఇదంతా అసలు నిజమేనా లేకపోతే అబద్ధమా? అబద్ధమైతే ఇంత జాగ్రత్తగా ఈ ఫైల్స్ ఎందుకు దాచిపెట్టారు? సెక్యూరిటీని కూడా పెట్టారు. హ! ఇప్పుడు నేనేం చేయాలి? ఈ విషయాన్ని నేనే జీర్ణించుకోలేకపోతున్నాను. హరికి తెలిస్తే ఇంకెంత బాధపడతాడో. దొరికాయా? ఇంకా లేదమ్మా, వెతుకుతున్నాం. త్వరగా వెతకండి. నాకు ఆ రూమ్లో ఇంపార్టెంట్ పని ఉంది. వెంటనే నేను ఇక్కడి నుంచి బయటపడాలి, లేకపోతే బయట వాళ్ళకి దొరికిపోయే అవకాశం ఉంది. ఏరా, ఇంకా దొరకలేదా కీసు? మేడం, ఎవరో సెక్యూరిటీ రూమ్ నుంచి వస్తున్నారు మేడం. పట్టుకోరా దాన్ని. రే పరా పట్టుకుందాం. పద వెళ్ళి మేడంకి చెప్దాం. మేడం, ఆ అమ్మాయి తప్పించుకుంది మేడం. దాక్షాయిని, యశోద ఎక్కడికి వెళ్ళింది? ఇంతవరకు రాలేదు. పని మీద బయటకు వెళుతున్నానని చెప్పిందండి. ఒకవేళ అటునుంచి అటు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో. వెళ్ళినా ఇంత ఆలస్యం అయితే ఫోన్ చేసి చెప్పేది కదా. ఒకసారి యశోదకు ఫోన్ చేయి. ఉమ్. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. సరే, వాళ్ళ అన్నయ్య నెంబర్ ఉంది కదా, తనకు ఫోన్ చేయి. అలాగే. వాళ్ళ అన్నయ్య ఫోన్ చేస్తున్నాడండి. మాట్లాడు. మధు చెప్పు. యశోద ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి.
ఒకసారి తనకు ఫోన్ ఇస్తారా? అదేంటి మధు, యశోద మీ దగ్గరకు రాలేదా? యశోద మా ఇంటికి రావడం ఏంటండి? యశోద అక్కడ లేదా? ఉదయం అనంగా పనుందని బయటకు వెళ్ళింది. ఇంకా రాకపోయేసరికి మీ ఇంటికేమైనా వచ్చిందా అనుకున్నాము. నీకే ఫోన్ చేయబోతే నువ్వే నాకు ఫోన్ చేసావు మధు. ఇక్కడికైతే రాలేదండి. నేను 2 గంటల నుంచి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను, స్విచ్ ఆఫ్ వస్తుంది. అందుకే కంగారుగా మీకు ఫోన్ చేశాను. అవునా? ఇక్కడికి రాకుండా నీ దగ్గరికి రాకుండా యశోద ఇంకెక్కడికి వెళ్ళుంటుంది? ఒకవేళ ఆ ఊర్మిళ దగ్గరికి ఏమైనా వెళ్ళుంటుందా? అంటే ఆ ఊర్మిళ యశోదని ఏమైనా చేస్తుంటుందా? లేదు, నా చెల్లికి ఏం కాదు, నా చెల్లికి ఏం కాకూడదు. నేను వెంటనే వెళ్ళి నా చెల్లి ఎక్కడుందో వెతుకుతాను. కుదిరితే మీరు కూడా వెతకండి. మేం కూడా ఇప్పుడే బయలుదేరుతాం, యశోదను వెతుకుతాం. ఇదిగో నీకు కనిపిస్తే మాకు ఫోన్ చేసి చెప్పు. అలాగేనండి. ఏంటండి, యశోద మధు వాళ్ళింటికి కూడా వెళ్ళలేదంట. నాకు భయంగా ఉందండి. యశోదకి ఏం కాదు, పద మనం కూడా వెతుకుదాం. బతుకే బరువు ఈ నేలకి, కరుణే కరువు ఈ నీటికి, వెలుగే రాదు ఈ వైపుకి, శ్వాసే చేదు ఈ గాలికి, ఆకాశమే మిగిలున్నది ఏకాకి పయనానికి, ఆ శూన్యమే తోడున్నది నీ చిన్ని ప్రాణానికి, నిదురించనే నీ తూర్పు నిట్టూరుపే ఓదారుపు, అందాల చిలక పరంజి మొలక అల్లాడకే అంతగా, పన్నీటి చినుక కన్నీటి మునక కలలన్నీ కరిగించగా. ఏంటిది? ఆ! నా జీవితాన్ని ఎందుకు ఇలా చేశావు? నాకు తెలిసినప్పటి నుంచి నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు నువ్వు? ఇంతలా నన్ను శిక్షించాలి అనుకున్నప్పుడు అసలు నన్నెందుకు పుట్టించావు? నాకు తెలిసే సమయానికి నా కన్న వాళ్ళని దూరం చేశావు. పెంచిన వాళ్లే కన్న తల్లిదండ్రులు అని పిచ్చి భ్రమలో 20 ఏళ్లు బ్రతికించావు. వాళ్ళు నా జీవితాన్ని నాశనం చేయడానికి డబ్బు కోసమే నన్ను పెంచుకుంటున్నారు అని తెలిసి నేను పిచ్చిదాన్ని అయిపోయాను. ఆఖరికి నన్ను ప్రేమించిన వాడు కూడా నన్ను మోసం చేశాడు. సవతి తల్లి నా జీవితాన్ని నాశనం చేసింది. నా కడుపున నాకు తెలియకుండా ఒక బిడ్డని పుట్టేలా చేసింది. ఇప్పుడు నా బిడ్డ నా దగ్గర లేదు. అలాగే నేను ప్రేమించిన నా హరి నా కాకుండా పోతున్నాడు. అసలు నా జీవితం ఏంటమ్మా? చెప్పు. నా జీవితం ఏంటమ్మా ఇలా వెళుతుందని నిన్ను వేడుకుంటుంటే, ఇంతలో నా బిడ్డకి తండ్రి సుబ్బరాజు అనే భయంకరమైన నిజాన్ని నాకు తెలిసేలా చేశావు. ఎన్ని రోజులు నా అన్న కుటుంబం నాకు తోడుగా ఉందనుకున్నాను. కానీ ఆ కుటుంబంలోని ఒక మనిషే నా జీవితం నాశనం అవడానికి కారణమయ్యాడని తెలిసిన తర్వాత నాకే ఏం
చేయాలో అర్థం కావడం లేదమ్మా, అర్థం కావడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలమ్మా చెప్పు. నేను ప్రేమించిన హరికి ఎలా దగ్గరవ్వాలి? నా బిడ్డకి తండ్రి అయినా ఆ సుబ్బరాజ్ దగ్గరికి వెళ్ళమంటావా? చెప్పు, చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పమ్మా. నాకు 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 ఇప్పటికీ ఏదో అనుమానంగానే ఉంది. సుబ్బరాజు నా బిడ్డకి తండ్రి కానే కాదు అని. కానీ ఆ రిపోర్ట్స్ లో మాత్రం నా బిడ్డకి తండ్రి ఆ సుబ్బరాజు అనే ఉంది. దయచేసి ఇక్కడి నుంచైనా నా జీవితంతో ఆడుకోవద్దమ్మా. యశోదా, ఏమైంది? ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? అంటే ఇన్ని రోజులు ఆ సుబ్బరాజు దేవకి వీళ్ళంతా నీతో అబద్ధం ఆడారన్నమాట. ఈ ఫైల్ని బట్టి చూస్తుంటే ఆ సుబ్బరాజు నువ్వు ఆ ఇంటికి వెళ్ళక ముందే ఊర్మిళ దగ్గర పనిచేస్తున్నాడు.